నమస్తే. మనం సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్ లో ఉన్నాము. ఇక్కడ వామపక్ష సంఘాలన్నీ కలిసి 23 తారీఖున రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునియడం జరిగింది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ఏమంటారు? 23 తారీఖున బంద్కు పిలుపునిచ్చారు. మరి ప్రభుత్వం పట్టించుకుంటుందంటారా లేకపోతే ఏం చేయబోతారు? ప్రభుత్వం పట్టించుకోకపోతే ప్రభుత్వం పట్టించుకునేదాకా మా పోరాటం ఉంటది. ఖచ్చితంగా ప్రభుత్వం ఈ సానుకూలంగా వ్యవహరించాలి, సానుకూలంగా స్పందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవి మా గొంతెమ కోరికలు కావు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలను కూడా మూసివేతకు గురవుతా ఉన్నాయి. ఈ పాఠశాలలో ఈ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకి ముఖ్యంగా వాళ్ళకి మధ్యాహ్న భోజనం పెడతామని చెప్పేసి వీలే ప్రామిస్ చేశారు. అవి కూడా ఇప్పటి వరకు యాడ్ ఇంప్లిమెంట్ కావడం లేదు. స్కాలర్షిప్ లేని పరిస్థితి ఉంది, రియంబర్స్మెంట్ లేని పరిస్థితి ఉంది. అన్ని అంటే 18 నెలల కాలంలో ఏవైతే వీళ్ళు చేస్తామన్నారో 1% కూడా చేయకుండా విద్యార్థి నిరుద్యోగులను మోసం చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజు పీడిఎస్యు కానీ వేరే లెఫ్ట్ విద్యార్థి సంఘాలు కానీ కన్నెర చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉద్యమించడం కోసం మేము ఈ రోజు జూలై 23వ తారీఖు రోజు బంద్కు పిలుపునిస్తా ఉన్నాం. ఇప్పుడు ప్రధానంగా ఫీజు రియంబర్స్మెంట్ గత ప్రభుత్వం ఏం చెప్తా అడిగినా సరే గత ప్రభుత్వంలో పెండింగ్ పెట్టిపోయారు, మేము ఇస్తాం, అందుకే మేము ఇస్తలేము, మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మీరేమంటారు? ఈ గత ప్రభుత్వం అంటే ఇప్పుడు గత ప్రభుత్వం ఫండింగ్ నిధులు పెండింగ్ ఉన్నమాట వాస్తవం. కానీ ఈ ప్రభుత్వం ఏం చేసింది? ఇప్పటికి సంవత్సరాల కాలం అయింది కదా, సంవత్సరానికి 1500 కోట్ల రూపాయలు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్ కానీ అవసరం అయితే, కానీ ఇప్పటివరకు 1 రూపాయి కూడా ఎందుకు విడుదల చేయలేదు? ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన నిధులు కూడా విడుదల చేయాలి. కానీ ఆ బాధ్యత నుంచి తప్పుకుంది. సరే, అది కూడా తప్పుకుంది అనుకుందాం కాసేపు మనం. కానీ ఈ సంవత్సరన్నర కాలంగా దాదాపు 2000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంది, రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్ కానీ. మరి ఎందుకు ఇవ్వడం లేదు? మరి ఇవ్వాలి కదా. సరే, కేసీఆర్ కి బుద్ధి లేకనో లేకపోతే కేసీఆర్ కి బాధ్యత లేకనో వాళ్ళు ఇవ్వలేదు, ఓకే, దాన్ని వచ్చి వదిలేద్దాం. కానీ మరి మీరేం చేస్తా ఉన్నారు? నిధులన్నీ కూడా ఈరోజు కాంట్రాక్టర్ల కోసం, మంత్రులు కాంట్రాక్టర్ అయ్యారు కాబట్టి వాళ్ళ కోసం, అదేవిధంగా ఆంధ్ర ప్రాంత నాయకుల విగ్రహాల కోసం, అందాల పోటీల కోసం విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తా ఉన్నారు. మంచినీళ్ళలాగా వీళ్ళు డబ్బులు ఖర్చు చేస్తూ ఉన్నారు. వీళ్ళకి పేద ప్రజల పట్ల, పేద విద్యార్థి పట్ల, ముఖ్యంగా ప్రభుత్వ విద్యారంగం పట్ల బాధ్యత లేదు. కాబట్టి ఇట్లాంటి ఒక చర్యలు కొనసాగిస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, చేస్తాం, మాకు ఇప్పుడు రైతు భరోసా ఇచ్చినాం, రుణమాఫీ చేసినాం, డబ్బులన్నీ ఖర్చు అయినాయి, ఫీజు రియంబర్స్మెంట్ మేము ఇవ్వట్లేదు, కాబట్టి కొంచెం టైం పడుతుంది, ఇస్తామని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఏమంటారు? మేమేమంటున్నామంటే, సరే మీరు చెప్తుంది కరెక్ట్ అనుకుంటే ఒక టైం బౌండ్ పెట్టి, టైం పీరియడ్ పెట్టి, ఈ టైం కల్లా మేము ఇస్తాము, లేకపోతే ఈ టైం కల్లా మేము రెగ్యులర్ గా ఇస్తాము అని చెప్పేసి ఒక భరోసా మాట ఎందుకు రావడం లేదు? దాదాపు 2 నెలల కాలంగా విద్యార్థులు, నిరుద్యోగులు విద్యార్థులు ముఖ్యంగా బయటకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి బంధువులు చేసి, సెక్రటేరియట్ ముట్టడి చేసి, అదేవిధంగా రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి చేసినా కూడా ఎందుకు స్పందించడం లేదు? ఈరోజు ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రికి కూడా ఉన్నాడు కదా, బయటకు వచ్చి మేము పలానా టైం కల్లా ఇస్తాం, గత ప్రభుత్వం నిధులు పెండింగ్ పెట్టింది కానీ మా ప్రభుత్వం ఇస్తుంది, ఈ టైం కల్లా ఇస్తామని చెప్పేసి ఎందుకు మాట్లాడడం లేదు? ఎందుకు మాట్లాడడం లేదని అంటే, వీళ్ళకి రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్ కానీ ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టి వీళ్ళు మాట్లాడడం లేదని మేము విద్యార్థి సంఘాలుగా, లెఫ్ట్ విద్యార్థి సంఘాలుగా భావిస్తాం. నెక్స్ట్ వాళ్ళు గురుకులాలను పక్క పెట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వెళ్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏమంటారు దీని పట్ల? అంటే ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టండి, కానీ మూసివేతకు గురవుతున్నటువంటి వేలాది పాఠశాలల పరిస్థితి దాని గురించి ఎవరు పట్టించుకుంటారు? గత ప్రభుత్వంలో దాదాపు 8,000 పాఠశాలలు మూసివేతకు గురయ్యాయి. ఇప్పుడు ఈ సంవత్సరాల కాలంగా దాదాపు 2,000 పాఠశాలలు మూసివేతకు గురవుతా ఉన్నాయి. ఒకప్పుడు విలేజ్ అంటే ప్రభుత్వ గుడి సింబాలిక్ గా ఉండేది. ఈ ప్రభుత్వ స్కూల్ అన్ని ఎందుకు మూసివేతకు గురవుతా ఉన్నాయి? మీరే కదా విద్యా కమిషన్ వేసింది. ఈ విద్యా కమిషన్ సంవత్సరాల కాలంగా ఏం చేస్తా ఉంది? మీకు ఇచ్చిన సిఫారసులు ఏమైనా ఉన్నాయా? ఆ సిఫారసులు ఏమైనా ఉంటే వాటిని ఎందుకు అమలు చేయడం లేదు అనేది మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరుతోని ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తా ఉందంటే, అంటే ప్రభుత్వ పాఠశాల అంటే, ప్రభుత్వ విద్యారంగం అంటే ఓన్లీ మండల కేంద్రాల్లో ఉంటుంది, విలేజ్ కేంద్రాలలో ఉండదు అనేది ఒకటి అభూత కల్పనగా ఈరోజు తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టండి, ఓకే, మంచిదే, పేద విద్యార్థులకి విద్యనివ్వండి, అంటే మేమేమి దాన్ని అడ్డుకోము. కానీ ఉన్న పాఠశాలను కూడా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది, ఉన్న గవర్నమెంట్ కాలేజీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు హాస్టల్స్, ప్రభుత్వ హాస్టల్స్ పోతే, బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్ పోతే హైజీనిక్ లేదు, అక్కడ సరిగిన ఫుడ్ లేదు, అనేకమైన సమస్యలు ఉన్నాయి. గత ప్రభుత్వం ఏదైతే విధానాలు అవలంబించిందో ఈ రేవంత్ రెడ్డి గారు కూడా అదే విధానం అవలంబిస్తా ఉన్నాడు. కాబట్టి వాటిని మేము తిరస్కరిస్తా ఉన్నాం. వాటికి వ్యతిరేకంగా పోరాటం చేయడం కోసమే మేము బంధుకు పిలుపునిస్తా ఉన్నాం. ఈ నిరుద్యోగుల పట్ల మీరు ఏమంటారు? వాళ్ళు ఏమన్నా జాబ్ నోటిఫికేషన్ ఇస్తున్నారు, దాని అమలు లేదు, నోటిఫికేషన్ కూడా పెద్దగా లేదు, మీరు దీని పట్ల ఏమో? ఇప్పుడు జాబ్ నోటిఫికేషన్స్ గత 5 ఏళ్ల కిందనే పిఆర్సీ నివేదిక, బిశ్వాల్ కమిటీ ఒక నివేదిక ఇచ్చింది. 191,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పింది. ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో ఉద్యోగాలు మొత్తం కూడా ఖాళీ అయిపోతుంది. కానీ ఎందుకు మీరు ఆ ఖాళీలను భర్తీ చేయడం లేదు?
2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి వీళ్ళే సర్వనార్ కేంద్రంగా హైదరాబాద్ డిక్లరేషన్ విడుదల చేశారు. అనేకమైన హామీలు ఉన్నాయి. సరే అవన్నీ పక్క పెట్టినా కూడా ఈ ఉద్యోగాలు ఎందుకు కల్పించడం లేదు? నూతన ఉద్యోగాలు ఎందుకు కల్పించడం లేదు? కల్పన చేయాలి కదా, ఉద్యోగాలను కల్పించాలి, ఉద్యోగాలను సృష్టించాలి. ఉద్యోగాలను సృష్టించకుండా ఉన్న ఉద్యోగాలని భర్తీ చేయకుండా ఈరోజు 18 నెలల కాలంగా విద్యార్థులు నిరుద్యోగులు ఏవైతే ఆశలు పెట్టుకున్నారో ఆ ఆశలన్నింటినీ అడియాశలు చేసి రేవంత్ రెడ్డి సర్కార్ ఈరోజు పరిపాలన కొనసాగిస్తుంది. కాబట్టి ఒక పక్క నిరుద్యోగులు విద్యార్థులు చాలా పెద్ద ఎత్తున ఆగ్రహంగా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద. కాబట్టి ఇప్పటికైనా వీళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుతాము. ఈ నెల 23వ తేదీన వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ను జయప్రదం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ బంద్లో ప్రైవేటు కార్పొరేట్ యాజమాన్యాలు, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల అధికారులు, అదేవిధంగా విద్యార్థులు, విద్యార్థి తల్లిదండ్రులు, ప్రజలు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా పాల్గొని ఈ బంద్ను జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము మీడియా ముఖంగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు విద్యను భ్రష్టుపట్టించి అదేవిధంగా కార్పొరేట్ విద్యా వ్యవస్థను తీసుకొచ్చినటువంటి కేసీఆర్ను ఓడగొట్టడం జరిగింది. మనకేమైనా మంచి జరుగుతుంది, విద్య మొత్తం అభివృద్ధి జరుగుతున్న ఉద్దేశంతోనే ఈ ప్రజా పరిపాలన అనేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుంటే ఈ దిక్కుమాలిన రేవంత్ రెడ్డి విద్యాశాఖను తన దగ్గర పెట్టుకొని కార్పొరేట్ శక్తులకు, రెడ్ కార్పొరేట్ స్వాగతం పలుకుతూ ప్రభుత్వ విద్యను మొత్తం నిర్వీర్యం చేసే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరుచుకొని ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే దిశగా మీరు అడుగులు వేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ రాక, స్కాలర్షిప్ రాక 13 లక్షల మంది విద్యార్థులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడతా ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని చెప్పి ప్రైవేటు కార్పొరేటు విద్యా వ్యవస్థలు సర్టిఫికెట్ ఇవ్వక, పై చదువులు చదువుకోలేక విద్యార్థులు కూలి నాలి పని చేసుకునే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడతా ఉంది. కాబట్టి తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయాలని, అదేవిధంగా సంక్షేమ గురుకుల హాస్టల్లో కాస్మోటిక్ ఛార్జీలు, మెస్ ఛార్జీలు పెరగక చాలా అవస్థలు ఇబ్బంది పెడతా ఉన్నారు. మీరు తినే తిండి 1000 లక్షలు పెట్టి హోటళ్లలో సుఖ సంతోషాలతో మీరు ఉంటే ఇక్కడ దుర్భరమైన పరిస్థితుల్లో సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు ఉంటున్నారు. ఒక పూట భోజనానికి 9 రూపాయలు అంటే ఏ విధంగా వస్తుందని చెప్పి ఈ సందర్భంగా అడుగుతాను. మీరు తాగే వాటరే లక్షలు పెట్టి కొనుక్కొని తాగుతా ఉంటే పేద విద్యార్థులు మరి ఎందుకు ఈ దుర్భర పరిస్థితులు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. జనవరి నుండి ఇంతవరకు కూడా ఒక నయా పైసా మెస్ ఛార్జీలు కానీ అదే కాస్మోటిక్ ఛార్జీలు రాకుంటే చాలా ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు కానీ, వార్డెన్స్ కానీ. తక్షణమే మెస్ బిల్లులు కానీ, కాస్మోటిక్ ఛార్జీలు కానీ పెంచాలని, అదేవిధంగా వెంటనే విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా 33 జిల్లాలో మరి పర్మనెంట్ డిఓలు ఉండాల్సిన పరిస్థితి ఉండే. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో దుర్మార్గం ఏంటంటే మరి అంతా ఇన్ఛార్జీల డిఓలతోనే ఈ పరిపాలన కొనసాగుతూ ఉంది. ఎంఈఓలు కూడా 606 ఎంఈఓలు ఉంటే ఇక్కడ కనీసం ఒక 30 నుంచి 40 ఎంఈఓలు కూడా పర్మనెంట్ లేడు. మొత్తం కూడా ఇన్ఛార్జ్ ఎంఈఓలతోనే ఈ పరిపాలన కొనసాగుతూ ఉంది. ఇంకా ఎన్ని రోజులు ఈ పరిపాలన ఎంఈఓలతో పర్మనెంట్ ఇన్ఛార్జీలతో నడిపించాలని చెప్పి ఈ సందర్భంగా మేము రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం. ఎంఈఓలు కానీ, డిఓలు కానీ, నాన్ టీచింగ్ కానీ, టీచింగ్ కానీ ఖాళీగా ఉన్న వెంటనే ఉద్యోగులు కూడా భర్తీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ప్రభుత్వ పాఠశాలలు, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల మౌలిక వసతులు లేక చాలా ఇబ్బందులకి గురవుతూ ఉన్నారు. తక్షణమే ప్రభుత్వ పాఠశాలలో కానీ, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కానీ తక్షణమే మౌలిక వసతులు కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. కాబట్టి అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నాణ్యమైన మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేసి నాణ్యమైన భోజనము అందించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో ఉంది. కాబట్టి ఇవన్నీ డిమాండ్స్ మీద 12 డిమాండ్లతోని ఈ నెల చేపట్టే విద్యా సంస్థల బంద్ను జయప్రదం చేయాల్సిందిగా యావత్తు తెలంగాణ ప్రజలకు, విద్యార్థులకు, మేధావులకు, విద్యార్థి సంఘ నాయకులను మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కాబట్టి అందరూ కూడా ఈ బంద్లో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. గడ్డం నాగార్జున, AFDS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.